బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగుతుర్తి ఎమ్మెల్యే సామేల్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తీరుపై ఈ విషయంలో చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీ బీఫామ్ల విషయంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుకు సంబంధించి మహేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్న క్రమంలో ఇప్పటికే ఈ రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు కూడా ఉన్నాయి, ప్రచార సభలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్గా మున్సిపల్ ఎన్నికలని తీసుకుని ప్రతిష్టాత్మకంగా అన్ని నియోజకవర్గాలు కూడా భారీ స్థాయిలో, అత్యధిక స్థాయిలో, మెజారిటీ స్థాయిల్లో స్థానాలు సంపాదించుకోవాలని ముందుకెళ్తున్న క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి, వాళ్ళ వ్యవహార శైలికి సంబంధించి పీసీసీ చీఫ్ అసంతృప్తి వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో, అదేవిధంగా 7 కార్పొరేషన్లో ఖచ్చితంగా 100% ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఒక గట్టి పట్టుదలతో ఉంది. అందుకు అనుగుణంగానే ఇన్ఛార్జి మంత్రులను కానీ కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ భవన్లో కూడా వార్ రూమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తే, అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు గతంలో కూడా పార్టీ బీఫామ్ అంటే ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీ బీఫామ్ పైనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పార్టీ బీఫామ్కి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎవరు రేసుకున్నాం అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ వార్ రూమ్ నుంచి కూడా సర్వేలు చేయడం జరిగింది. మొత్తం 6 మంది అభ్యర్థులకు సంబంధించి వారిలో ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని వారికే బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా హెడ్ క్వార్టర్ నుంచి కూడా వారికి ఆదేశాలు పంపించడం జరిగింది. కానీ ఈ కొన్ని చోట్ల సంబంధించి ఎమ్మెల్యేలు పార్టీ సూచించిన వ్యక్తులు కాకుండా ఇష్టం ఉన్నట్టుగా ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసి వ్యవహరించిన తీరు కాస్త ఇబ్బందికరంగా మారిందనేది పార్టీ అధిష్టానం గుర్తించి దీనికి సంబంధించి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఆయా ఎమ్మెల్యేలకు కూడా ఫోన్లు చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా 2 చోట్లకు సంబంధించి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వీరిద్దరు కూడా ఆఖరి నిమిషంలో ఇష్టం ఉన్నట్టుగా బీఫామ్లు మార్చి పార్టీ సూచించిన వ్యక్తులకు కాకుండా ఇష్టం ఉన్నట్టుగా బీఫామ్లు మార్చారని చెప్పేసి దానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారి ఇద్దరిపైన కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఏదైతే ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులకు గురి చేసి పార్టీ సూచించిన వ్యక్తులు కాకుండా ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్ల ఇది పార్టీ గెలుపు పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా అందులో వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కనుక ఒకవేళ రిజల్ట్లో మున్సిపల్ ఎన్నికల్లో కనుక రిజల్ట్ ఏమైనా తేడా వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి అంశానికి సంబంధించి ప్రతి మూమెంట్ను కూడా పార్టీ ఇక్కడ వార్ రూమ్ నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఎన్నికల్లో ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి మంత్రిని వేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జి మంత్రి ప్రతిరోజు కూడా ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉంటూ వారికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఏం ఎలాంటి పరిస్థితి ఎలా ఉంది సిచ్యువేషన్కి సంబంధించి కూడా అంచనా వేయాలని చెప్పారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కొన్ని చోట్లకు సంబంధించిన వ్యవహరిస్తున్న తీరునే పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో మొత్తం మీద ఎన్నికల్లో కనుక ఏమైనా రిజల్ట్లో తేడా వస్తున్నట్లయితే కనుక వారిపైన ఎక్కడెక్కడ రిజల్ట్ తక్కువ తేడా వస్తే కనుక వారిపైన చర్యలు తప్పవనే ఒక సంకేతాన్ని అయితే పంపించడం జరిగింది. ప్రతాప్, అయితే ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి కీలకమైన సమావేశం నిర్వహించారు, ఇన్ఛార్జీలను నియమించారు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రుల్ని. సో వాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా సీఎంకి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ కూడా తెలియజేశారు, చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన మీటింగ్, ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికి సంకేతం? సో అంటే సమన్వయం ఎక్కడ లోపిస్తోంది అనుకోవాలి? కాంగ్రెస్ హైకమాండ్ ఏమో యోచిస్తోంది? దీనికి సంబంధించి ప్రతి మూమెంట్కి సంబంధించి సీఎం ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో మొదలుకొని అప్పుడు మొదటగా అసలు అభ్యర్థులకు అంశానికి సంబంధించి ప్రతి మూమెంట్ పైన కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో వారిపైన ప్రత్యేకంగా ఒక సర్వే కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ తరఫున ఎవరు ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా నిన్న ప్రత్యేకంగా మీటింగ్ కూడా, అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడెక్కడ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఆరా తీయడం జరిగింది. అయితే కొన్ని చోట్లకు సంబంధించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కనుక తుంగతుర్తి కానీ చేవెళ్ల అంశం కూడా నిన్న సాయంత్రం సీఎం మీటింగ్లో కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే పీసీసీ చీఫ్ కూడా ఈ అంశానికి సంబంధించి ఇట్లా వివరించడం కరెక్ట్ కాదని పార్టీ తరఫున మీరు కూడా సీరియస్గా ఉండాలని చెప్పేసి సీఎం కూడా సూచించిన నేపథ్యంలో వెంటనే పీసీసీ చీఫ్ కూడా రంగంలో దిగా ఇద్దరు ఎమ్మెల్యేలతోటి కూడా కాస్త సీరియస్గా ఈ విషయానికి సంబంధించి కూడా సీరియస్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి వీటితో పాటు నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు జరిగిన అంశాన్ని బీఫామ్లు అంతా కూడా నిన్నటితో ముగిసింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ప్రచారానికి సంబంధించిన అంశాన్ని కూడా చాలా కీన్
మెయిన్ అబ్జర్వేషన్ జరుగుతుంది. ఇక్కడ వార్ రూమ్కి సంబంధించి వార్ రూమ్ ఇన్ఛార్జ్ గుత్తా అస్మిత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏ మున్సిపాలిటీలో ఎలా ఉంది అనే దానికి ప్రత్యేకంగా ఆయన కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ప్రతిరోజు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్తున్నారు. ఎక్కడ రిజల్ట్ తేడా వచ్చినా ఆ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరిపైన కూడా పడుతుందని చెప్పేసి ఇప్పటికే సీఎం చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ ఎవరెవరైతే ప్రచారంలో వెనుకబడిన ఇప్పుడు బీఫామ్ల అంశం పక్కన జరిగింది కాబట్టి నెక్స్ట్ ప్రచారానికి సంబంధించిన విషయంలో ఏ తేడా జరిగినా కూడా ప్రతి ఒక్కరిపైన కూడా యాక్షన్ ఉంటుందని ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉండబోతాయని చెప్పేసి వారికి ఒక సంకేతాలు ఇచ్చడం జరిగింది. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.